సో, ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, నేను ఎయిర్ ఫ్రైయర్‌లో ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి ఎలా చేస్తానని చెప్పేదే ఈ వీడియో అనమాట. సో, యూజువల్‌గా నేను బిర్యానీలో కానీ, కర్రీస్‌లో కానీ ఇన్‌స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ మామూలు రా ఆనియన్స్ వేసే కన్నా పేస్ట్ అట్లా ఏసాక నేను ఇట్లా చేస్తాననమాట. సో, దీనివల్ల ఏమవుతదంటే టేస్టీగా ఉంటది. సో, నేను ప్రాసెస్ చెప్తా. సో, జస్ట్ ఆనియన్స్ తీసుకొని, జస్ట్ ఇట్లా స్లైస్ చేసుకొని 150 డిగ్రీస్‌లో ఒక ఎయిర్ ఫ్రైయర్‌ని ఒక 10 మినిట్స్ వరకు లైక్ ఒక 5 మినిట్స్ ముందు ప్రీహీట్ చేసండి. తర్వాత ఈ ఆనియన్స్ అని చాప్ చేసి కొంచెం సాల్ట్, కొంచెం నూనె రాసి 150 డిగ్రీస్‌లో ఒక 10 మినిట్స్ పెట్టండి. సో, ఒక 5 మినిట్స్‌కి ఒకసారి మీరు అట్లా ఇట్లా వెళ్ళి మధ్యలో ఒకసారి చెక్ చేసి ఇట్లా కలపండి. సో, ఇట్స్ ఎనఫ్ అనమాట. చాలా అంటే చాలా బావుంటది. సో, దట్స్ టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్ మెథడ్ అనమాట. సో, ఇట్లా ఒక 5 మినిట్స్‌కి ఇట్లా అయినాయి. సో, జస్ట్ టేక్ వన్ స్పాచులా తీసుకొని మళ్ళీ ఇట్లా కలుపుకున్నాను. సో, మళ్ళీ అగైన్ బ్యాక్. సో, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి 150 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్. 5 మినిట్స్‌కి ఒకసారి తీసి ఇట్లా పెట్టేస్తే ఇట్స్ డన్ అనమాట. అయిపోతది. లైక్ ఫస్ట్ 10 మినిట్స్. సో, దెన్ అగైన్ మళ్ళీ అట్లాగే మనకు ఆ ఎయిర్ ఫ్రైయర్ ఆఫ్ అయినప్పుడు చూపిస్తుంది మనకి ఇట్లా. సో, అప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి చెక్ చేసుకొని మళ్ళా దాన్ని అసలు మిక్స్ చేసేసి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు 130 డిగ్రీస్‌లో ఒక 10-12 మినిట్స్. ఫస్ట్ మనం పెట్టుకుంటాం కదా 150 డిగ్రీస్‌లో ఒక 10 మినిట్స్. మళ్ళా ఒక 130 డిగ్రీస్‌లో ఒక 10-12 మినిట్స్ డిపెండ్స్. ఒక ఎయిర్ ఫ్రైయర్ నుంచి ఎయిర్ ఫ్రైయర్ డిఫరెన్స్ అవుతుంది కాబట్టి. సో, ఫస్ట్ ఒక 10 మినిట్స్ పెట్టుకోండి. నేను ఒక 130 డిగ్రీస్ ఒక 10 మినిట్స్ పెట్టాను. మీకు కనిపిస్తుంది వీడియోలో కూడా. సో, ఒక 10 మినిట్స్ పెట్టి సేమ్ యాజ్ యూజువల్ అని ఇంతకుముందు పెట్టున్నాం కదా అట్లాగే ఒక 5 మినిట్స్‌కి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో, నేను ఇక్కడ యూజ్ చేసేది వారాదా ఎయిర్ ఫ్రైయర్ అనమాట. సో, చాలా బాగుంటుంది ఇది. ఇది ఒక 5 మినిట్స్‌కి ఇట్లా అయ్యింది. సో, మళ్ళీ అగైన్ సేమ్ ప్రాసెస్. మళ్ళీ క్లోజ్ ద ఎయిర్ ఫ్రైయర్, ఫ్రై ఇట్ ఫర్ అనదర్ 5 మినిట్స్. సో, ఫస్ట్ నేను 10 మినిట్స్ పెట్టాను కదా. సో, నేను మీకు చూపిస్తాను ఒక 5 మినిట్స్ తర్వాత ఎలా అయ్యిందనేది. సో, 130 డిగ్రీస్ దగ్గర 5 మినిట్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు మీరు చూడొచ్చు. సో, ఇంకా ఒక 2 మినిట్స్ వరకు ఏగితే అయిపోతుంది. ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. సో, బట్ కొంచెం క్రంచీగా కావాలంటే ఒక 2 మినిట్స్ యాడ్ చేసుకోవాలి. సో, నేను సేమ్ మళ్ళీ 130 డిగ్రీస్ దగ్గరే 2 మినిట్స్ పెట్టాను. సో, ఒకసారి ఎయిర్ ఫ్రైయర్ ఆఫ్ అయిన వెంటనే మనం తీసుకొని చెక్ చేసుకోవచ్చు అనమాట. సో, అంతే మళ్ళీ మనకి గ్యాస్ మీద పెట్టి చేసేంత ఆయిల్ అయితే తీసుకోవద్దు. జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ దాంట్లో వేసుకోవడం, జస్ట్ ఒక్క స్పూన్ ఆయిల్ అక్కడ బ్రష్ చేసుకోవడం అంతే. చాలా హెల్దీ రెసిపీ అండి ఇది. టేస్ట్ కూడా మీరు ఇట్లా ట్రై చేసి చూడండి. కర్రీస్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈవెన్ కంపేర్ విత్ మామూలుగా కంపేర్ చేసి కన్నా ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది. సో, ఒక్కసారి ట్రై చేయండి ఎయిర్ ఫ్రైయర్ ఉన్నవాళ్ళు. డెఫినెట్లీ ఇట్ విల్ బి బెస్ట్ రెసిపీ.